ప్రభుత్వం మారింది. కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలుసు, మేము ఇక్కడ ఇదే భవన్లో దేశోద్ధారక భవన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యాలయానికి నిరసనలు తెలిపితే ఆయన వచ్చి మాతో పాటు మూతికి నలుగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపాడు కూర్చొని మాతో పాటు. జిల్లాల్లో తిరిగినప్పుడు రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, అధికారాన్ని చేజిక్కించుకోవటానికి తిరిగే నాయకుడిగా జర్నలిస్టుల సమస్యలు నాకు తెలుసు అని చెప్పి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారానికి రాగానే చెప్పాడు వీటిని పరిష్కరిస్తామని. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద ఆశతో ఈ అంశాల మీద ఉన్నారు. హౌస్ రైట్స్ది ప్రధానం. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాదులో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ గత ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసింది. దాన్ని ఏర్పాటు చేయటానికి కారణం ఏంటంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోపనపల్లి ఈ సొసైటీలన్నీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ హైదరాబాద్ కిందనే ఉన్నాయి. ఇది చాలా పెద్ద విస్తరించి ఉంది. ఈ సొసైటీ ఇంకా ఉంటే దాని కింద వద్దు, పెద్దదైపోయిందని జవహర్లాల్ నెహ్రూ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని, మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీని ఏర్పాటు చేశాం. వాళ్ళకి 70 ఎకరాలు ఇస్తే మార్కెట్ రేట్ ప్రకారంగా 12,33,000 రూపాయలు 2011లో కట్టారు. కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా, ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ ఆఫీసర్స్కి, జడ్జెస్కి ఎందుకు ఇవ్వాలా అని చెప్పి ఆ కేసు జర్నలిస్టులకు సంబంధించి 2022 ఆగస్టు 22న ఫస్ట్ కోర్టు, చీఫ్ జస్టిస్ కోర్టు జర్నలిస్టులు ఆ కేటగిరీకి రారు, ఎక్కువ 50,000 జీతం ఉంటే గొప్ప, అందువల్ల ఈ పై కేటగిరీలకు సంబంధించి లేని వర్గాలు కాబట్టి వారికి ఈ పిటిషన్ నుంచి మినహాయించి తీర్పుగా ఈ జర్నలిస్టులకు మిగిలి ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన పెండింగ్లో ఉన్న ఆ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పి ఇచ్చింది. అది వెంటనే ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి. గత ప్రభుత్వము 2 సంవత్సరాలు అట్లకే పెట్టుకొని ఉంది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ మ్యూచువల్ సొసైటీకి 32 ఎకరాలు ఇచ్చారు. 32 పీసెస్గా ఇచ్చారు. 2వ పీస్ కూడా తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయటం అనేది ఈ ప్రభుత్వ బాధ్యతగా ఉండాలనేది నా భావన. ఇక మిగిలిన వారు హైదరాబాదులో, తర్వాత వివిధ జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. హైదరాబాదులో 4 సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు, హౌసింగ్ సొసైటీస్. జిల్లాలలో కూడా 1-2 సొసైటీస్లు ఉన్నాయి. ల్యాండ్స్ అలాట్మెంట్ అయినాయి, హ్యాండ్ ఓవర్ చేయలేదు. ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు, గవర్నమెంటు రేటు నిర్ణయించాలా, గవర్నమెంట్ అలాట్ చేసింది, రేటు అన్బేరబుల్గా ఉన్నాయి మార్కెట్ రేట్లు అని చెప్పి ఇవన్నింటినీ ఈ ప్రభుత్వము ఒక్కొక్కటిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యమైనది హైదరాబాద్ సిటీకి సంబంధించి, హైదరాబాద్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఉజ్జాయింపుగా నేను లెక్కేస్తే దాదాపు 3,500 మంది, 3,000 మంది వేరియస్ సొసైటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్లాట్లు రాని వాళ్ళు. ఒక 1,500 మంది ఏ సొసైటీల్లో అప్లై చేయని వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఒక 4,000 మంది, 3,500-4,000 మంది ఉన్నారు. వాళ్ళకి హైదరాబాదులో గతంలో మాదిరిగా 60-70 ఎకరాలు ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు. హైదరాబాదులో భూములు బంగారం అయిపోయినాయి. బంగారానికి కూడా విలువ లేదేమో తప్ప హైదరాబాదులో భూములకి విలువ వచ్చింది.
అందువల్ల నా ఆలోచన ప్రభుత్వం ముందు పెట్టాలన్నది హైదరాబాద్ హుడా ఉంది కదా, హెచ్ఎండిఏ పరిధిలో 4 వైపులా స్థలాలు ఐడెంటిఫై చేయాలి వీరిని అకామిడేట్ చేయటానికి. అది 25 ఎకరాల, 30 ఎకరాల, 10 ఎకరాల లెక్క వేస్తే డెవలప్మెంట్ చేసి రోడ్లు ఇవన్నీ పోనీ ఎంత అవుతుందో ఒక్కొక్క ప్రదేశంలో చూసి ఆ రకంగా చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ జిల్లాలతో మీ సొంత జిల్లా ఏదంటే చెప్తారుగా, ఆ రకంగా ఉంటారు కాబట్టి ఆప్ చేసుకోవటానికి అవకాశం ఇచ్చి ఇట్లా ఒక ఆలోచన చేయాలనేది ఇవ్వటానికి. ఒకే దగ్గర 100 ఎకరాలు 150 ఎకరాలు లభించేది కష్టమైన పని. అందుకని హెచ్ఎండిఏ పరిధిలో 4 రూట్లకు చూసి ఇంపార్టెంట్ రూట్స్, విజయవాడ వెళ్ళేది, వరంగల్ వెళ్ళేది, ఇటు మహబూబ్ నగర్ వెళ్ళేది, ఇట్లుగా ఏదో మెయిన్ రోడ్లలో చూసి ఇది ప్లాట్లు ఇవ్వటమా ఇల్లు కట్టి ఇవ్వటమా అనేది కూడా ఆలోచనలు ఉన్నాయి. ఎవరైనా బిల్డర్కి ఇచ్చి 50 ఎకరాలు దొరికిందనుకో, 30 ఎకరాలు మాకు 3 బెడ్రూము 1300-1400తో ఒక ఇది ఇవ్వటానికి ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది ఒక వైడ్ బ్రాడ్ ఆలోచన ఒకటి ఉంది. జిల్లా సెంటర్లో అయితే పెద్ద ఒత్తిడే ఉండదు, ఎక్సెప్ట్ పబ్లికేషన్ సెంటర్స్ అయితే తప్ప, న్యూస్ పేపర్స్ అక్కడి నుంచి ప్రింట్ అయితే తప్ప అదనంగా 50-100 మంది. అందుకని 100-150 కన్నా జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఒత్తిడి ఉండదు అనేది ఒక ఆలోచన. థర్డ్, మండల లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మండల లెవెల్లో ఉన్న వారికి స్థలం కావాలంటే మండలాల్లో అవకాశం ఉంటే మండల కేంద్రాల్లో ఇవ్వటం, కాదు అంటే ఆ మండలానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి వారి గ్రామాలలో అవకాశం ఉంటే స్థలాలు కానీ ఇందిరమ్మ ఇండ్ల రూపంలో కానీ ఏదో ఒక ఆలోచన ఈ మండల లెవెల్లో ఉన్న జర్నలిస్టులకి. జిల్లా లెవెల్లో ఉన్న వాళ్ళకి స్థలాలు దొరకటము ఏదో కొన్ని ప్రదేశాల్లో తప్ప ఇబ్బంది కాదు అన్న ఆలోచన ఇది ప్రభుత్వం ముందు ఉండబోతుంది. ఒకటి, కొంతమంది ఇవాళ డిజిటల్ సోషల్ మీడియా అంటే చాలా ద్వేషంతో ఉన్నారు. ఏంటిది ఇది అని. సోషల్ మీడియానే లేకపోతే ఇవాళ మన పత్రికా రంగం, టెలివిజన్ రంగం, మెయిన్ స్ట్రీము ఏ రకంగా ఉందో ఆలోచించినప్పుడు సోషల్ మీడియా, ఇతర మీడియా బియాండ్ ప్రింట్ అండ్ సోకాల్ అప్లింకింగ్ డౌన్ లింకింగ్ టెలివిజన్ ఛానల్స్తో చూసినప్పుడు ఇవాళ సోషల్ మీడియా తప్పనిసరి అవసరమని అనిపిస్తుంది. తప్పు అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, సవరించుకోవాలా. ఇక్కడ జరిగే తప్పును సవరించలేకపోతే అది సవరించడానికి ఏ మార్గాలు అవలంబించాలా? చట్టాలు ఉన్నాయి, కేబుల్ టెలివిజన్ ఛానల్స్కి చట్టాలు ఉన్నాయి, సోషల్ మీడియాకి చట్టాలు ఉన్నాయి తప్పు చేస్తే సవరించడానికి. అందువల్ల ఆ రకంగా ఆలోచించాల్సిందే తప్ప ఇతర రకాలుగా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలనో, ఇది చేయాలని, అది చేయాలని అది సమంజసం కాదనేది నా భావన. కొన్ని అక్రిడిటేషన్లో కొందరికి ఇచ్చారని చెప్తున్నారు, బట్ దాంట్లో కనిపించలే నాకు. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీ రూల్స్లో ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఇక్కడ అమలు చేయాలి. ఏ రకంగా ఏమిటి అనేది ఆలోచన చేయాలి. నిజానికి భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం తర్వాత, కరెంట్ అఫైర్స్ వార్తలు ప్రసారం చేసే ఛానల్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోని టెలివిజన్ ఛానల్, న్యూస్ ఛానల్స్, కరెంట్ అఫైర్ ఛానల్స్కి అక్రిడిటేషన్స్ ఇవ్వాల జర్నలిస్టులకి. ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఏం చేస్తున్నారో అదే పని వారు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అమలు పరిచి నేను సెంట్రల్ అక్రిడిటేషన్ కమిటీ మెంబర్గా
అక్కడ కూడా కమిటీ వేపించి ఎలక్ట్రానిక్ మీడియాకి అక్రిడిటేషన్స్, డిజిటల్ మీడియాకి కూడా అట్లాగే ఏదైనా ఆలోచన ఖచ్చితంగా చేయాలి. కరెంట్ అఫైర్స్ చెప్పేటటువంటి, వచ్చేటటువంటి, ఇచ్చేటటువంటి వార్తల నిడివి టైము ఎలక్ట్రానిక్ మీడియాకి పెట్టారుగా. ఏం చేయాలా, అక్రిడిటేషన్స్ రావాలంటే, ఆ పరిధికి రావాలంటే కొంత నిడివి గడువు పెట్టారు. ఆ రకంగా దీనికి కూడా ఆలోచించి చేయటానికి యోచన చేయాల్సిన అవసరం ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ సోషల్ మీడియాలో చేసే వాళ్ళకి కొంతమందికి నియమ నిబంధనలు జర్నలిజం పేరుతో ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి కూడా అద్దు అదుపు లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా అద్దు అదుపు లేదన్న భావాలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. నేను 2-3 గ్రూపులుగా వచ్చిన సోషల్ మీడియా, ఇదే వెబ్ మీడియా ఇలాంటి వాళ్ళు మిత్రులు కలిసినప్పుడు ఫస్ట్ అవకాశం వస్తే త్వరలోనే వాట్ ఈజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం, డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలా ఏం చేయకూడదు, ఏం భాష వాడకూడదు. చూస్తున్నాం కదా కొన్ని ఛానల్స్లో సోషల్ మీడియాలో నోటుకొచ్చిన బూతులే మనము ఏదైతే అనాగరికమో అసభ్యత అని భావించే పదాలను ఉపయోగిస్తున్నారు. తెలిసినతనంతోన, ఆగ్రహంతోన, తెలియనితనంతోన, నేననేది తెలియనితనమే. ఆగ్రహం ఉండొచ్చు కానీ తెలియనితనమే. కట్టుబాట్లు లేవు అనేది కరెక్ట్ కాదు. అందుకని వాళ్ళకు ముందు జర్నలిజం డూస్ అండ్ డోంట్స్, ఆ పుస్తకాలు, భాష, కర్తవ్యాలు, వీటిని నామ్స్, గైడ్లైన్స్, ఇవన్నీ వారి నుంచే స్టార్ట్ చేయాలన్న భావన నాకు.